నమస్తే, నేను మీ సతీష్. కవ్వింపులు, రెచ్చగొట్టటాలు వైసీపీ ధ్యేయంగా పెట్టుకున్నట్టుగా ఈ రోజున వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు అయితే కనుక కనిపిస్తున్నాయి అన్నటువంటి ఒక వాదన కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది. మరి ఈ రకమైనటువంటి చర్చకు దారితీసినటువంటి అంశాలు ఏమిటి అనేది మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, కవ్వించడం లేదంటే కనుక రెచ్చగొట్టడం, దాని తర్వాత సానుభూతో లేదంటే రాజకీయ లబ్ధి పొందాలి అనే ఒక కుట్ర ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ వైసీపీ నాయకులంతా ఫాలో అవుతున్నారు అనే చర్చ అయితే జరుగుతోంది. అటు జగన్మోహన్ రెడ్డిని చూస్తే గతంలో 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నడి రోడ్డు మీద ఉరి తీయాలి అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, లేదు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తాజాగా చూస్తే కూడా నిన్న తెనాల్లో మాట్లాడినటువంటి మాటలు, చంద్రబాబు నాయుడు మీద 24 కేసులు ఉన్నాయి, నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి తన్నాలా, తంతే అదేమన్నా ధర్మమేనా అంటూ మాట్లాడడం. అంతకుముందు కూడా ఇలాగే కవ్వించేటువంటి మాటలు, చంద్రబాబు నాయుడు మీద మద్యం కేసు ఉంది, బెయిల్ మీద ఉన్నాడు, దాన్నే వైసీపీ నాయకులు ఫాలో అవుతున్నట్లుగా ఈరోజు పేర్ని నాని కూడా మాట్లాడుతూ వల్లభనేని వంశీ మీద పెట్టినవన్నీ తప్పుడు కేసులు, ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం, దీన్ని నడిపిస్తుంది చంద్రబాబు నాయుడే, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే వల్లభనేని వంశీ ఈ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాడు, అప్పుడు మరి చంద్రబాబు నాయుడు చచ్చిపోయాడా అంటూ ఈ రకమైనటువంటి మాటలు రాజకీయాల్లో అసలు ఈ ఒరవడి ఎలా చూడాలి? అంటే అక్కసు, అసూయ, ఇవాళ ద్వేషం, ఏది పగ, ప్రతీకారం, పంచసూత్రాలు. వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయన నాయకులు వీళ్ళందరూ కూడా అంత అక్కసు పెంచుకున్నారు. ఇది ఇవాళ అసలు వాళ్ళకి ఓట్లేసిన ప్రజలపై అక్కసు లేదు, ప్రత్యర్థి పార్టీ ఏది తెలుగుదేశంపై అక్కసు, చంద్రబాబుపై అక్కసు, జనసేనపై అసూయ, పవన్ కళ్యాణ్పై అక్కసు, బీజేపీని అనలేరు ఎందుకంటే మరి అక్కడ బాస్ నరేంద్ర మోడీ, అమిత్ షా, నోరు తెరిస్తే మళ్ళీ జైల్లో వేస్తారని భయం, పాత కేసులు ఎక్కడ బయటికి తీస్తారని భయం. ఇప్పుడు పేర్ని నాని మాట్లాడుతూ వంశీకి మద్దతుగా ఏదో అతని నకిలీ ఇళ్ల పట్టాల గురించి మాట్లాడతాడు, లేదు అక్కడికి వెళ్ళి పేర్ని కిట్టు వీళ్ళందరూ కలిసి మీటింగ్ పెడతారు ఎక్కడ గన్నవరంలో వంశీకి మద్దతుగా, లేకపోతే అసలు ఏంటి వంశీ వాళ్ళ నకిలీ ఇళ్ల పట్టాల కుంభకోణం, జైలు, ఇక తను కూడా జైలుకి వెళ్ళక తప్పదా, ఏదో ఆ రేషన్ రైసు ఆ గోడౌన్ల యొక్క ఆ మాయాజాలం, ఆ కేసు చావు తప్పి కన్నులు ఒట్టబోయి బయటపడ్డాడు, 1,14,00,000 ఏమో కట్టినట్టున్నాడు, రేషన్ బియ్యం పేర్ని నాని గోడౌన్లో నుంచి మాయం. అట్లా ఎన్ని మాయమైనాయి అది వేరే విషయం, కానీ ఆ పట్టుకున్నంతవరకు ఏదో కట్టినట్టున్నారు, భార్యను ఏదో బయట వేసుకున్నట్టున్నాడు జయసుధ. దానికి కూడా అప్పుడు చంద్రబాబుని పొగిడాడు, ఏమని, నా ప్రత్యర్థి జయసుధాని ఇరికించమని ఒత్తిడి చేసినా చంద్రబాబు మహిళల్ని లాగద్దు అని అప్పుడు పొగిడాడు. ఇప్పుడు మళ్ళా ఎక్కడ మచిలీపట్నం నకిలీ ఇళ్ల పట్టాల కేసు కదులుతోంది, 10,000 మందికి అక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చారు. పేర్ని కిట్టు ఏంటి వాళ్ళ కొడుకు అరెస్ట్ తప్పదా? ఎందుకంటే వీళ్ళే తహసీల్దార్ సంతకం ఫోర్జరీలు, వీళ్ళే తహసీల్దార్ లాగిన్ పాస్వర్డ్ వీళ్ళే తీసుకోవటం, అంటే వాళ్ళ మెడ మీద కత్తి పెట్టడం, చంపుతాం, లేకపోతే ప్రలోభ పెట్టడం, తీసుకో కొంత. ఇవాళ తహసీల్దార్లు, ఆర్డీఓలు, లేకపోతే కలెక్టర్లు, ఐఏఎస్ల యొక్క లాగిన్ పాస్వర్డ్లు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయంటే అసలు వీళ్ళు పుట్టించింది దేనికి నకిలీ? ఇదొక నకిలీ పార్టీ, వీళ్ళొక నకిలీ నాయకులు అన్నమాట. ఆ పార్టీ వీళ్ళది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎవరిది? శివకుమార్ది. బెదిరించారు, ప్రలోభ పెట్టారు, లాగేసుకున్నారు. ఇవాళ నకిలీ ఇళ్ల పట్టాలు క్షమించరాని నేరం, తెలుసా? అది రాజద్రోహం. అంటే ప్రభుత్వానికి నువ్వు ప్రత్యామ్నాయంగా నువ్వు సర్టిఫికెట్లు నువ్వు ముద్రిస్తావా, పట్టాలు నువ్వే సంతకాలు పెడతావు, నువ్వే సీలేస్తావు, సీళ్లు తయారు చేపిస్తారా? ఎందుకు ఇలా ఉదాసీనత? వీళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు సతీష్ 10th క్లాసు తప్పుడు సర్టిఫికేట్ మార్కులు మార్చేసి పేర్లు మార్చేసి పెట్టి నువ్వు ఉద్యోగం తీసుకుంటే ఏమవుతుంది? తర్వాత బయటపడినప్పుడు ఆ ఫోర్జరీ సర్టిఫికేట్స్ నీ ఉద్యోగం పోతుందా లేదా? నువ్వు జైలుకి వెళ్తావా వెళ్ళవా? వీళ్ళ మీద ఏంటి అంటే అక్కడ వాళ్ళ పట్ల ఒక న్యాయం, ఇక్కడ వీళ్ళ పట్ల ఒక న్యాయమా? వీళ్ళు నకిలీ ఓటు కార్డులు సృష్టించారు సతీష్. తిరుపతిలో ఏమైంది ఆ కేసు? ఇప్పుడు గిరీష, అప్పుడు మనకు తెలుసు అప్పటి ఐఏఎస్, ఆయన లాగిన్ పాస్వర్డ్ తీసుకుని అప్పుడు రాజీవ్ కుమార్ ఏది నీకు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ సిఈసి ఇక్కడికి వచ్చి కలెక్టర్లతో మీటింగ్ పెట్టి ఆయన ఐఏఎస్లతో మాట్లాడుతూ ఇతను తిట్టాడు, ఎవరిని? గిరీష్ అని.
నీ పాస్వర్డ్ ఎక్కడుందన్నాడు. నీ లాగిన్ పాస్వర్డ్ నీ దగ్గర ఉందా అంటే తల నేలకేసి కొట్టుకోవాలి. అతను సస్పెండ్ చేశారు అక్కడ. ఏది ఆ 35,000 నీకు అక్కడ ఫేక్ ఓట్ ఐడి కార్డులు క్రియేట్ చేస్తే ఎంతోమందిని నీకు అక్కడ సస్పెండ్ చేశారు. దానికి కారణమైన రాజకీయ నాయకులను ఎందుకు వదిలేశారు? ఆ ఫేక్ ఐడి ఓటు కార్డులతో గెలిచిన గురుమూర్తిని ఎందుకు వదిలేశారు? ఇప్పుడు ఆ గురుమూర్తి గన్మెన్ దొరికాడు, ఏదో డ్రగ్స్ అంట. అంటే అసలు చూసావా ఎలాంటి నాయకులు, ఎలాంటి గన్మెన్లో. అంటే నీ గన్మెన్ 3 ఏళ్ళు నీ దగ్గర ఉన్నాడు, డ్రగ్స్ మాఫియానా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే అదొక నేరగాళ్ల పార్టీ, క్రిమినల్ గ్యాంగ్. అది రాజకీయ పార్టీ కాదనేది ఇవాళ జనంలో నిశ్చిత అభిప్రాయం. అన్ని రకాల క్రిమినల్స్ అడ్డా వైఎస్ఆర్ కాంగ్రెస్. కిడ్నాపర్లు మీ పార్టీలో, కిల్లర్లు మీ పార్టీలో, చైన్ స్నాచర్లు మీ పార్టీలో, కబ్జాదారులు, భూ కబ్జాలు, అరే ఇళ్ళ ఆక్రమణలు, జనాన్ని బతకనిచ్చారా? అరే బాబు ఇతను మళ్ళీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి మన భూములు మనకు ఉండవు, నా ఇల్లు నాకు మిగలదు, నా ఇంట్లో నేను అద్దెకుంటే జగన్మోహన్ రెడ్డికి అద్దె కట్టాలి, నా దస్తావేజులు నా దగ్గర ఉండవు ఆయన దగ్గర ఉంటాయంట, నాకు డూప్లికేట్లు ఇస్తారంట. భయం. జగన్ అంటే ఒక భయంతో ఇచ్చిన తీర్పు ఈ ప్రజా తీర్పు అన్నమాట. ఇవాళ పేరుని నాని మళ్ళీ వెనుపోటు దినం అంటాడు, అక్కడేదో చేస్తాడు, రకరకాలుగా మాట్లాడతాడు, రెచ్చగొడతాడు. వీళ్ళ పట్ల ఇవాళ అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు విషం ఎక్కిస్తున్నారు ప్రజల్లోకి. వాళ్ళ ఈ విషానికి విరుగుడుగా వ్యాక్సిన్ మిమ్మల్ని తెచ్చుకున్నారు. ఏది కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం వ్యాక్సిన్, జనసేన వ్యాక్సిన్, బీజేపీ వ్యాక్సిన్, ఇదంతా కలిపి తయారు చేశారు. మరి కరోనా అంటే జోగానా అన్నారు అప్పట్లో ఏదో. అరే ఇవాళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే వ్యాధి నుంచి ఇవాళ రాష్ట్రాన్ని బయటేయాలి. అది సాధ్యమా ఈ డాక్టర్లకి? డాక్టర్ చంద్రబాబు, డాక్టర్ పవన్ కళ్యాణ్, డాక్టర్ లోకేష్, డాక్టర్ నరేంద్ర మోడీ ఇవాళ చికిత్స అందించాలి. ఆంధ్రప్రదేశ్కి మీరు ఇవాళ ప్రాణం పొయ్యాలి, ఈ రాక్షసుల్ని అంతం చెయ్యాలి. థ్యాంక్ యూ.